హాయ్ ఫ్రెండ్స్, సర్వపిండితో కరకరలాడే ఓడప్పను తయారు చేద్దాం రండి. ముందుగా సర్వపిండిని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే కచ్చాబిచ్చా దంచిన ఎల్లిపాయను, జీలకర్రను తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును తీసుకోవాలి. అలానే ఒక బౌల్ తీసుకొని అందులో సర్వపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కచ్చాబిచ్చా దంచిన జీలకర్ర, ఎల్లిపాయను వేసుకోవాలి. పైనుంచి కరివేపాకును వేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకొని మనం అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును చల్లుకోవాలి. మనకు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక చిటికెడు పసుపు, ధనియాల పొడి వేసుకొని వాటిని కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. పిండి మనకు పొడిగా అనిపించిందనుకో ఇంకొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూనే పిండిని ముద్దలా కట్టుకోవడం చేసుకోవాలి. అలా ముద్దలా రెడీ అయిపోయాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మందంగా ఉండే కంచును తీసుకోవాలి. ఆ కంచులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని అటు ఇటు అప్లై చేస్తూ ఉండాలి. అలా అప్లై చేసిన తర్వాత సర్వపిండి ముద్దను తీసుకొని దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. సన్నగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, అయితేనే ఓడప్ప కరకరలాడుతూ వస్తుంది మనకి. అలా ప్రెస్ చేస్తూనే చూడండి ఫ్రెండ్స్, నేను ఎంతగా సన్నగా ప్రెస్ చేస్తూనే ఉన్నా. ఆ తర్వాత దానికి చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మనం రెడీ చేసుకున్న కంచుని స్టవ్ పైన పెట్టుకోవాలి. కంచు పైన మూత పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచాలి. ఒక 5 నిమిషాల పాటుగా ఉంచాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయ్యాక మూతను తీసి మనం ఓడప్పని వెనకాల తిప్పేసుకోవాలి. అలా తిప్పితేనే కదా ఫ్రెండ్స్ మనకు క్రిస్పీగా వస్తుంది. మళ్ళీ అలా తిప్పాక 5 నిమిషాల పాటు మూతను అలానే పెట్టి ఉంచాలి. ఐదు నిమిషాలు అయ్యాక మూతను తీసేయి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో ఇష్టమైన కరకరలాడే క్రిస్పీ ఓడప్ప రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఇష్టమైన ఓడప్ప రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.